కరువైన మా దేవ, ప్రేమించిన మా కన్న తండ్రి, ఇంతవరకు ఎబినేజర్గా మాతో ఉండి మమ్మల్ని నడిపించిన మా కన్న తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు మీ మాటలను మేము వినాలని ఆశపడతా ఉండగా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేయండి. వాక్యాన్ని విని విడిచిపెట్టు వారికి మేము ఉండక, వాక్య ప్రకారముగా బ్రతుకుతూ నీ చిత్తాన్ని ఎరిగిన వారమై నీకు ఇష్టమైన పిల్లలుగా మేము ఉండడానికి కృప దయచేయండి. నీ వాక్యము మంచి నేలను పడిన విత్తనముల వలె మా హృదయం అనే నేలపై జీవము కలిగిన విత్తనమైన వాక్యము ఫలించి 30దంతులుగా, 60దంతులుగా, 100ంతలుగా ఆశీర్వదించబడడానికి కృప దయచేయండి. నా నోట నీ మాటను ఉంచండి, నీ వాక్కులతో మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ నీ కృపను మమ్మల్ని బలపరచమని, నీ వాక్కులతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. వాక్యం కొరకు మనం ఆలోచన చేద్దాం. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ప్రతి దినము అనే అంశాన్ని ఈరోజు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి చెప్పండి, ప్రతి దినము. మరొకసారి చెప్పండి, ప్రతి దినము. ప్రతి దినము మన దినచర్య, మన జీవితంలో ఉదయం లేచిన కాడి నుంచి సాయంకాలం వరకు, అంటే నిద్రలోకి వెళ్ళేంత వరకు జరిగించే కార్యక్రమాన్ని అంతటిని కూడా దినచర్య అంటారు. ఏమంటారు? దినచర్య. ఉదయాన్నే లేస్తాము, లేచిన వెంటనే దేవునికి ప్రార్థన చేస్తాము, కాలకృత్యాలు తీర్చుకుంటాము, చక్కగా ఏదైనా తింటాము. తిన్న తర్వాత మన పనులలో మనం ఏమవుతాం? నిమగ్నం అయిపోతాం. మధ్యాహ్నం చక్కగా ఆకలేసే టయానికి మళ్ళీ ఆహారం తింటాం, మళ్ళీ పని చేసుకుంటూ ఉంటాం. మళ్ళీ పని అయిన తర్వాత మళ్ళీ రూముకి వచ్చి మళ్ళీ చిన్న ప్రార్థన చేసుకుని సేవ తీరుతూ ఉంటాం. దీనిని దినచర్య అంటారు. దీనిని ఏమంటారు? జీవితంలో ప్రతిరోజు జరుగుతున్న కాలక్రమేపీ జరుగుతున్న కాలక్రమ దినచర్య అని అంటూ ఉంటారు. అయితే దీనిలో మనం భావించవలసింది, గ్రహించవలసింది ఏంటంటే, ప్రతి దినము మనం చేయవలసిన పనులు దైవికంగా దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా ప్రతి దినము మనం చేయవలసిన పనులు ఏంటి అనేది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. చదవబడిన కీర్తన భాగం 88వ కీర్తన భాగం, 88వ కీర్తన భాగము 9వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. వాక్య పఠనముగా చదివించిన కీర్తనే 88వ కీర్తన 9వ వచనంలో, కోరహు కుమారులు రచించిన కీర్తన భాగముగా ఈ కీర్తన వ్రాయబడ్డది. కోరహు కుమారులు ఈ కీర్తనను వ్రాసారు. వ్రాసిన కీర్తనలో ఈ 9వ వచనం అంటున్నాడు, బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతి దినము నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతి దినము నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. ఈరోజు మనం ఆలోచించే మాట ప్రతి దినము. ఒకసారి చెప్పండి, ప్రతి దినము మనం చేయవలసిన పని ఏంటి? దేవునికి ప్రార్థన చేయడం. దేవునికి ప్రార్థన చేయడం. ఇక్కడ కోరహు కుమారులు మాట్లాడుతూ ప్రతి దినము నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. మొర్ర పెట్టడం వేరు, గుర్ర పెట్టడం వేరు. చాలా మంది మొర్ర కంటే గుర్ర ఎక్కువ పట్టే పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు క్రైస్తవ్యం నిద్రపోతూ ఉంది. క్రైస్తవ్యం ఏం చేస్తుంది? నిద్రపోతూ ఉంది. మొర్ర పెట్టే వాళ్ళు ఎక్కువ అవ్వలేదు, కానీ గుర్ర పెట్టే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నారు రోజు రోజుకి. అయితే కోరహు కుమారులు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా ప్రతి దినము నేను నీకు మొర్ర పెడతాను. ఎందుకు మొర్ర పెట్టాలి? ఎందుకు మొర్ర పెట్టవలసిన అవసరం ఏముంది అని ఆలోచన చేస్తే, మొన్న సహోదరులు ప్రసాద్ గారు యాక్సిడెంట్ అయినప్పుడు వెంటనే ఎన్ఎంసి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొంతమంది సహోదరులు నన్ను ఆ సహోదరుని చూడడానికి వచ్చారు. అక్కడికి వచ్చిన సహోదరులు విజయ్ నాకు చెప్తూ ఉన్నాడు, అయ్యా నా కంపెనీలో జాబ్ చేసే ఒక వ్యక్తి 5వ ఫ్లోర్లో భోజనం చేశాడు. 5వ ఫ్లోర్లో భోజనం చేశాడు. 5వ ఫ్లోర్ నుంచి లిఫ్ట్లో కిందకు వచ్చాడు. కిందకు వచ్చి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొప్పుకూలిపోయి చనిపోయాడు. వయసు 20 సంవత్సరాలు అనేది. వయసు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల వయసు కలిగిన అబ్బాయికి హార్ట్ అటాక్ వస్తుందని ఎవరైనా ఊహించగలరా? కొప్పు కూలిపోయి వెంటనే చనిపోయాడని చెప్పాడు. వెంటనే కొంచెం కంగారు అయ్యాము ఆ విషయం. ఎందుకంటే
ఎందుకు ఈ మాటను ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, నా కన్ను క్షీణించుచున్న యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెడతాను. ప్రతిదినము నేను నీకు ఎందుకు మొరపెడుతున్నావు, ఎందుకు మొరపెట్టవలసిన అవసరం ఉంది అని ఆలోచన చేస్తే ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మనకంటే బలవంతులు ఉన్నారు, మనకంటే ధనవంతులు ఉన్నారు, మనకంటే జ్ఞానవంతులు ఎంతో మంది ఉన్నారు, మనకంటే గొప్పవారు అందరూ ఉన్నారు. ఎందరికీ లేని భాగ్యాన్ని మనకి ఇచ్చి దేవుడు మన జీవితంలో మరొక దినాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఉదయాన్నే మనం లేచామంటే మన బ్రతుకులో దేవుడు మరొక దినాన్ని మనకి ఏం చేశాడు? ఇచ్చాడు, అవకాశంగా ఇచ్చాడు, ఒక దినాన్ని ఇచ్చాడు. కనుక లేచిన వెంటనే ఏం చేయాలి? యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. ఎందుకు మొరపెడుతున్నాం అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి. చూడండి, ఆకాశ పక్షులు చూడండి. ఆకాశ పక్షులు మనందరం చూస్తూ ఉంటాం. మన ఏరియాలో ఎక్కువ కాకులు ఉంటాయి, కొన్ని పక్షి జాతులకు, చిన్న పక్షి జాతులకు చెందినవి, గోరింకలని, పిచ్చుకలని ఏవేవో ఉంటాయి. ఉదయాన్నే ఏం చేస్తాయండి? ఉదయాన్నే అరుస్తూ ఉంటాయి. ఉదయాన్నే ఏం చేస్తూ ఉంటాయి? ఏంట్రా ఈ కాయగోలేట్రా పొద్దుంటే ఈ గోలేట్రా అనుకుంటాం మనం. నిజంగా ఆలోచన చేస్తే ఉదయాన్నే అవి ఏం చేస్తాయంటే, ప్రభువా రాత్రంతా మమ్మల్ని కాపాడావు, మా జీవితంలో మరొక దినాన్ని మాకు అనుగ్రహించావు, మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచే అని ఏం చేస్తాయి? దేవుడికి స్తుతిస్తాయి, ప్రార్థన చేస్తాయి. వాటి భాషలో ఏం చేస్తాయి? దేవుడికి స్తుతులు చెల్లిస్తాయి. ఆ భాషలోనే ఏం చేస్తుంటే మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచే. ఈరోజు మనకున్నంత తెలివి ఏ జీవరాశికి లేదు. 84 లక్షల జీవరాశుల్లో గొప్ప జీవితం ఎవరిది అంటే మనదే. ఎందుకంటే మనకు సంవత్సరాలకు సరిపడా ఆహారం పెట్టుకుంటాం, నెలలకు సరిపడా ఆహారాన్ని పెట్టుకుంటాం. కానీ ఆకాశ పక్షులు కానీ, అడవి మృగాలు కానీ, జలచరాలు కానీ ఎక్కడ ఏవి కూడా ఏ రోజుకి ఆ రోజే అవి తింటాయి తప్ప దేనిని దాచుకుని తినే ఆహారం వాటికి ఉండదు. కాబట్టి ఇక్కడ ప్రతిదినము అవి ఏం చేస్తాయంటే, జలచరాలు, జీవరాశులు, వన్య మృగాలన్నీ కూడా అన్ని కూడా దేవుడికి ఏం చేస్తాయి? ప్రతిదినం కూడా మొరపెడతా ఉంటాయి. దేవుడికి ఏం చేస్తుంటే, అదే సర్వజీవుల కనులు అరచుచుండు కాకులు ఆహారం కొరకు దేవుడికి ఏం చేస్తాయంట? మొరపెడతాయంట. అది ఎందుకు ఈ మాట నేను చెప్తానంటే, దేవుడికి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? ప్రార్థన. ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. కనుక ఖచ్చితంగా దేవునికి మనం ఏం చేయాలి? ప్రతిదినము యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రతిదినము ప్రార్థన చేసేవారు ఉన్నాం మనం. ప్రతిదినము దేవునికి మొరపెడుతున్నామా? ప్రతిదినము. ఈరోజు ఉదయం లేచిన వాడిని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తండి హానెస్ట్గా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. కొంతమంది చేతులు ఎత్తట్లేదు, ఎందుకంటే చేసుకోలేదు, ఒప్పుకున్నారు. కానీ ప్రతిదినము కూడా దేవుడికి ఏం చేయాలి? నేను నన్ను సజీవమైన రెక్కల చోటలో సజీవునిగా ఉంచినందుకు, నా బ్రతుకులో ఒక దినాన్ని నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులని ప్రతి దినము మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతిదినము మనం చేసే కాలం క్రమేపీ మనం చేసే పనుల్లో ప్రతిదినము దేవుడికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఒకవేళ కష్టంగా ఉండొచ్చు, నేను ఎక్కువ ప్రిపరేషన్ అంటే నేను ఎవరికైనా సలహా ఇచ్చే పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే, ఉదయకాలపు ప్రార్థన. ఉదయకాలం అంటే ఎగ్జాక్ట్లీ 3 to 4, 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ప్రార్థన అనేది చాలా బలమైనదిగా ఉంటుంది. మా జీవితంలో మేము ఎప్పుడు కూడా ఉదయాన్నే లేవడం, కాలక్రమేపీ నేను పడుకునేదే మ్యాక్సిమం ఉదయం 3-2 ఆ మధ్యలో, ఆ టైంలో ప్రేయర్ చేసుకుని పడుకోవడం అలవాటు. ఎందుకు ఈ మాట చెప్తుంటే, ఆత్మీయంగా మనం బలపడాలంటే, దైవికంగా దేవుని ఔన్నత్యాన్ని, దేవుని మహిమను ఎరిగిన వారమై ఆయన ప్రసన్నతను మనం పొందుకోవాలంటే ఉదయకాలపు ప్రార్థన అనేది చాలా బెస్ట్ టైం అన్నమాట. ఉదయాన్నే లేచిన వెంటనే మనం చేసేది మొట్టమొదట మనం పడుకున్న చోటనే మోకరించడం మనం నేర్చుకోవాలి. పడుకున్న చోటనే మనం మోకరించి ప్రార్థన చేస్తే మా ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు మనం పొందుకోగలం, ఎన్నో అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచుకోగలం. కాబట్టి ప్రార్థన అనేది ఉదయకాలం చేయడం అనేది మనం నేర్చుకోవాలి. ఇక్కడ చూస్తే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రతి దినము నేను నీకు ఏం చేస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను ఏం చేస్తున్నాను? ప్రతి దినము నేను నీకు ప్రార్థన చేస్తా ఉన్నాను. అంటే ప్రతి దినం మనం ఏం చేయాలి? ఉదయాన్నే లేచిన వెంటనే డ్యూటీకి వెళ్ళిపోవడం కాదు.
ఉదయాన్నే లేచిన వెంటనే ఏం తినేదామని కాదు. ఉదయాన్నే లేచిన వెంటనే ఏం చేయాలి? ప్రార్థన 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 మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. ఉదయాన్నే లేచిన వెంటనే మోకరించి మన కొరకు, మన కుటుంబం కొరకు, సమాజం కొరకు, దేశం కొరకు మనం ప్రార్థించే స్థితిలో మనం ఉండేవారిగా మనం ఉండాలి. మరొక మాటను మనం చూద్దాం. ప్రతిదినము మనం చేయవలసిన పనుల్లో అపోస్తలుల కార్యాలు ప్రతిదినం మనం చేయవలసిన పనుల్లో అపోస్తలుల కార్యములు సంఘము ఏ విధంగా ఉంది, సంఘము ఏ విధంగా దేవుణ్ణి స్తుతించింది అని ఆలోచన చేస్తే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 46వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనంలో సంఘము, ప్రారంభ క్రైస్తవ సంఘం, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన సంఘముగా అపోస్తలుడైన పేతురు గారి ద్వారా క్రీస్తు అనే బండ మీద స్థాపించబడిన సంఘముగా కూడుకున్న సంఘం ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 46వ వచనంలో వారు మరియు వారి ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు. ఎవరికి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వారు ఏక మనస్కులై అంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అపోస్తలుడైన పేతురు గారు మొట్టమొదటి ప్రసంగము ద్వారా రక్షించబడిన జనులు ఎంతమంది అంటే 3,000 మంది. రెండో ప్రసంగానికి రక్షించబడిన వాళ్ళు ఎంతమంది అంటే 5,000 మంది. అంటే ఇంచుమించు 8,000 మంది ఏం చేస్తున్నారు? ప్రతి దినము వారు ఎలాగ దేవుని ఆరాధన చేస్తున్నారని ఆలోచన చేస్తే మరియు వారు ఏక మనస్కులై 8,000 మంది ఒకే మాట, ఒకే తాత్పర్యం, ఒకే భావము, ఒకే మనస్సు కలిగి ఉండడం చాలా కష్టం. 8,000 మంది ఒకే భావము కలిగి, ఒకే మనస్సు కలిగి ఉండడం అనేది చాలా కష్టమైంది. కానీ యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారిగా, పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు. ఎప్పుడెప్పుడండి? ప్రతి దినమా? ఆదివారం ఒకరోజైనా? ప్రతి దినమైనా? నెలలో మొదటి వారమైనా? కొంతమంది భక్తులు ఉంటారు, మొదటి ఆదివారంలో కనబడిన వ్యక్తులు మళ్ళా మొదటి ఆదివారంలోనే కనబడతారు. అప్పుడప్పుడు నక్షత్రాలు వస్తూ ఉంటాయండి. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి, 72 సంవత్సరాలకు ఒకసారి ఆ నక్షత్రాలు అలా వస్తుంటాయి. అలా కనబడుతూ ఉంటారు, పలుకుమంటారు అన్నమాట. అలాగే ఏక మనస్కులై వాళ్ళు ఏం చేశారు అని ఆలోచన చేస్తే ఇక్కడ ఈ వర్షంలో అంటున్నాడు, వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొచ్చు. ప్రతి దినమున ఏ పనులేమి లేవా? వాళ్ళకి పనులేమి చేయట్లేదా? పనులేమి చేయకుండానే వీళ్ళు ఎలా ఉన్నారా అని ఆలోచన చేస్తే వారు తప్పక కూడుకుంటారంట. ఏక మనస్సు కలిగిన వారు ఎలా ఉన్నారు కదా? వారు ఏక మనస్సు కలిగిన వారై ప్రతి దినము దేవాలయంలో తప్పకుండా కూడుకోవడం. ఏమంటే తప్పకుండా అనే మాట ఎప్పుడు చెప్తామండి మనం? ఏమంటే ఎవరైనా మన ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు, ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే హౌస్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు, లేకపోతే ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, ఇదిగో మీరు కుటుంబ సపరివార సమేతముగా తప్పనిసరిగా ఏం చేయాలి? రావాలి అని చెప్తా ఉంటాం. అలాగనే చెప్తామా? ఇక్కడ వారి ఏక మనస్కులై ఎలా ఉన్నారట? వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకుంటూ ఉన్నారు. ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. ఏం చేస్తున్నారట? ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందినవారు. ఇంటింటా దేవాలయంలో కూడుకొనొచ్చు, రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి దయను పొందుకున్న వారిగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన విషయం, ఆ రూమ్లో వదిలేండి, సండే స్కూల్ రూమ్లో వదిలేండి, పట్టుకోండి. వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. ఎప్పుడెప్పుడు కూడుకుంటున్నాం మనం? వారానికి ఒకసారి, నెలలో ఒకసారి. ఇది ఉపవాస ప్రార్థన కూడిక నెలలో ఒకసారి.
ఇక్కడ సంఘము ఒక క్రమమైన పద్ధతిలో ఉంది. క్రమము అనేది పరిశుద్ధాత్మ పాలనలో ఉంటుంది, అక్రమం అనేది దురాత్మ పాలనలో ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్తారంటే, సంఘము ఎప్పుడు కూడా క్రమమైన పద్ధతిలో నడవాలి. క్రమమైన పద్ధతిలో నడిచే విధంగా సంఘములో కొన్ని వందల మంది ఉండొచ్చు, వేల మంది ఉండొచ్చు, లక్షల మంది ఉండొచ్చు, కానీ దేవుని పని చేయడంలో వాళ్ళందరూ కూడా ఏక మనస్కులై ఉన్నారు. వారు ఏక మనస్సులో ఏం చేశారట, ప్రతి దినము దేవాలయంలో తప్పక అంటే ప్రతి దినము దేవాలయంలో కూడుకుంటూ వాళ్ళు ఏం చేశారు, దేవుని సన్నిధిలో కూడుకుంటూ దేవుని ఏం చేశారట, స్తుతించారట. అంటే మనం ఏం చేయాలి, ప్రతి దినము కూడా, ప్రతి దినం మీకు ఏ పని ఉందంటే మీరు అలా చెప్తా ఉంటారని మా మీద మళ్ళా అక్షంత రాసే వాళ్ళు కూడా లేకపోలేదు. ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళు పని ఏం చేసుకోలేదంటే పనులు చేసుకున్నారు, కానీ దేవుడికి ఒక సమయాన్ని ఇచ్చి ఈ సమయంలో దేవుడిని ఆరాధించాలి, ఈ సమయంలో సంఘం అంతా ఒక చోట కూడుకోవాలి. అది దేవాలయంలోనా, ఒక్కొక్క ఇంటి దగ్గర తప్పక కూడుకొనొచ్చు. వాళ్ళందరూ కూడా దేవుడిని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ప్రజలందరి దయను పొందుకున్న వారిగా ఉన్నారు. అంటే ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో కూడుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. అంటే దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనకు వెసులుబాటు ఆదివారం ఒక రోజే. మరి దేవునితో గడపడానికి ఒక సమయం ఇవ్వాలి కదా. ప్రతి దినము దేవునితో గడపడానికి సమయం ఇవ్వాలా, ఇవ్వకూడదా? ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? దేవుడు నిన్ను కాపాడాడు, దేవుడు నిన్ను సంరక్షించాడు, నీ ఆకలిని తీర్చాడు, నీ అవసరతను తీర్చాడు, రక్షణ ఆనందాన్ని ఇచ్చాడు. కనుక నువ్వు దేవునికి ఒక సమయాన్ని ఇవ్వాలి. ఎందుకు దేవునికి సమయం ఇవ్వాలి అంటారంటే, ఈరోజు మనం తినడానికి సమయం ఇస్తున్నామా, నిద్రపోవడానికి సమయం ఇస్తున్నామా, ఉద్యోగం చేసుకోవడానికి సమయం ఇస్తున్నామా, మన కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి మనం సమయం ఇస్తున్నామా? మరి దేవుడితో మాట్లాడటానికి, దేవుడితో గడపడానికి నువ్వు సమయం ఇస్తున్నావా? అందుకే సంఘము, ప్రారంభ సంఘం ఏం చేసిందంటే, ఇంటింట దేవుని మందిరములో వాళ్ళు ఏం చేశారట, ఏక మనసు కలిగిన వారే తప్పక కూడుకొనొచ్చు. అంటే తప్పకుండా ప్రతి దినము ఏం చేశారు వీళ్ళు, క్రమం తప్పలేదు. చూడండి, కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, వాకింగ్ ఫ్రెండ్స్ అంటారు. వాకింగ్ ఫ్రెండ్స్ అంటే ఉదయాన్నే లేచిన వెంటనే వీళ్ళందరూ కూడా మంచిగా షూలు బాగా బిగించుకుని వెళ్ళిపోతారు. అందరూ అక్కడ కూడుకుని అక్కడ మాట్లాడుకుంటారు. కచ్చబచ్చ మీటింగ్లు ఎక్కడ, ఒక గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్ లో లేకపోతే పార్క్ లో తప్పకుండా కూడుకుంటూ ఉంటారు. అదే విధంగా సంఘము ఎప్పుడు కూడా దేవుడి మన కుటుంబంలో జరిగే ఆరాధనలైనా, ఉపవాస ప్రార్థనలైనా, సంఘంలో జరుగుతున్న ఆరాధనలైనా ప్రతి విశ్వాసి కూడా తప్పకుండా కూడుకోవాలి. కూడుకుని ఏం చేయాలి, ప్రభువుని స్తుతించాలి. మొట్టమొదటి ఏం చేసాము, వాళ్ళు ఏం చేశారు, ఫరోహు కుమారులు ఏం చేశారు, ప్రతి దినము దేవునికి ప్రార్థన చేశారు. ప్రతి దినము దేవునికి ఏం చేశారట, మొరపెట్టారు. దేవునికి ప్రతి దినము మనం మొరపెట్టాలి. ప్రారంభ క్రైస్తవ సంఘం ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో కూడుకుంది. మూడవది, ప్రతి దినము కూడా దేవుని ఏం చేసింది, స్తుతించింది. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. స్తుతి ఏం చేస్తుందట, నీ పరిస్థితిని మార్చేస్తుందట. స్తుతి నీ పరిస్థితిని మారుస్తుందట. అంటే స్తుతి స్థితిని, ప్రార్థన నీ పరిస్థితిని మార్చగలిగిందట. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించడం అనేది నేర్చుకోవాలి. ప్రతిదానికి దేవుడికి మనం ఏం చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్. స్తుతి అంటే అర్థం ఏంటి, దేవానికి వందనాలు. ఇక ఉదయం లేచాను, పనికి వెళ్ళాను, పనిలో నన్ను ఎంతో కాపాడావు, పని అంతటిలో నాకు తోడై ఉన్నావు, మంచిగా పని చేసుకున్నాను, ఏ ప్రమాదం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా నా కంపెనీ పని అంతటిలో నన్ను కాపాడి మళ్ళా సురక్షితంగా మళ్ళా మా ఇంటికి, నా రూమ్కి నన్ను చేర్చావు, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అని ప్రతి దినము దేవుడికి ఏం చేయాలి, స్తుతించాలి దేవుడిని. ప్రతి దినము దేవునికి మొదలు పెట్టాలి. ప్రతి దినము దేవుని సన్నిధిలో కూడుకోవాలి. ప్రతి దినము దేవుణ్ణి స్తుతించువారిగా మనం ఉండాలి. 5వ అధ్యాయము 42వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 42వ వచనంలో ఏమంటే ఇక్కడ సంఘము ఎలా ఉందో ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాడు. నేను చదువుకుంటాను, మీ మనసులో చదువుకోండి. ప్రతి దినము దేవాలయములోను ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ప్రతి దినము సంఘం ఏం చేస్తుంది, ప్రతి దినము దేవాలయములోను ఇంటింట మానక వాక్యాన్ని బోధిస్తూ యేసే క్రీస్తుని ప్రకటించారట. యేసే క్రీస్తుని ఏం చేశారట, మీరు చేస్తున్నారు ఈ పని. సంఘం, ప్రారంభ క్రైస్తవ సంఘం చేసిన పని ఏంటి,
ఇప్పుడు మన సంఘం చేస్తున్న పని ఏంటి? ప్రారంభ క్రైస్తవ సంఘం ఏం చేసింది? ప్రతి దినము ఇంటింటను దేవాలయంలోనూ మానక కూడుకొనుచు ప్రార్థన చేసి దేవుని స్తుతించిన సంఘం వాక్యాన్ని ఏం చేసిందట? యేసే క్రీస్తుని సువార్త ప్రకటన చేసింది. ఏం చేసింది? యేసే క్రీస్తుని సువార్త ప్రకటన చేసిందట. ఈరోజు మీరు చేస్తున్నారా? ఈరోజు మీరు చేస్తున్నారా? యేసుక్రీస్తు నిజమైన దేవుడమ్మా, ఆయన నమ్ముకుంటే మీ పాపం క్షమాపణ కలుగుతుంది. యేసు నమ్ముకుంటే మీకు నిత్య జీవం ఇస్తాడు, యేసు నమ్ముకుంటే మీకు నిత్య రక్షణ వస్తుంది అని ఎంత మందికి మీరు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆదివారం సన్నిధికి వచ్చినంత మాత్రాన మేము గొప్ప వాళ్ళు అనడానికి కుదరదండి. ప్రతి దినము కూడా వాళ్ళు ఏం చేస్తారంట? ప్రతి దినము దేవాలయంలోను ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తుని సువార్తను ప్రకటించారు. యేసు నమ్ముకోండి మీకు రక్షణ వస్తుంది, యేసు నమ్ముకోండి మీకు పాపక్షమాపణ కలుగుతుంది, యేసు నమ్ముకుంటే మీరు నిత్య జీవానికి వెళ్తారు, యేసే నిజమైన దేవుడు, ఈయనే రక్షకుడు అని ఏం చేశారంటే వాళ్ళు ప్రతి దినము ఏం చేశారట? సువార్త ప్రకటన చేశారట. నేను అడుగుతున్నాను, మరి మీరెందుకు చేయట్లేదు? ఎంతమంది సువార్త ప్రకటన చేస్తున్నారు మీరు? మన క్రైస్తవులమైనా విశ్వాసులమైనా మనం సువార్త ప్రకటన ఎంతమందికి చేస్తున్నాం? యేసే నిజమైన దేవుడని, యేసు నమ్ముకుంటే మీకు పాపక్షమాపణని, యేసు నమ్ముకుంటే మీకు నిత్య జీవం అని ఎంతమంది సువార్తను ప్రకటిస్తున్నాం? ఉదయాన్నే లేచిన తర్వాత ఎవరో ఒకరికైనా చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎంతమంది చెప్తున్నాం మనం? అలా చెప్పే వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి. ప్రతి దినము పైకి లేపితే కరెక్ట్గా పైకి లేపండి, అంతే. అది వెరీ గుడ్. ఎవరి చూడండి ఎంతమంది ఉన్నారు కదా? 5 చేతులు అంటే 5 చేతులు. ప్రతి దినము కూడా యేసును కూర్చిన వార్త అందరికీ కూడా మనం ఏం చేయాలి? చెప్పండి. నా దేవుడు చాలా గొప్పవాడమ్మా, మా బ్రతుకుల్లో ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించాడు, మా దేవుడు ఎన్నో మేలులు చేశాడని మన దేవుడి గురించి మనం చెప్పాలంటే ఎదుటి వాళ్ళు. ప్రారంభ క్రైస్తవ సంఘం ఏం చేసిందంటే ప్రతి దినము కూడా వాళ్ళు ఏం చేశారట? కానీ ప్రతి దినము కూడా దేవుడు గూర్చి సువార్తను ప్రకటించారు. ఇంత ప్రకటించకపోతే ఎవరికి తెలుస్తుందండి? ప్రకటించకపోతే క్రీస్తును కూర్చున్న వివరణ ఎవరికి అర్థమవుతుంది? కనుక యేసును కూర్చున్న వార్త ప్రజలందరికీ కూడా తెలియాలంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? చెప్పాలి. చెప్తే వినుట వలన వారికి విశ్వాసం కలుగుతుంది. క్రైస్తవ జీవితంలో మనం చేయవలసిన పని ప్రతి దినము దేవుడి గురించి ఎవరో ఒకరికి చెప్తూ ఉంటారు. నేను గతించిన కాలంలో చెప్పాను, మనకి సుకుమార్ అంకుల్ గారు మీ అందరికీ తెలుసు. సుకుమార్ పట్నాయక్ అంకుల్ గారు మనందరికీ తెలుసు. వాళ్ళ బ్రదర్ ఉంటాడు, ఒక తమ్ముడు, ఒక ఆయన వైజాగ్ లో స్టీల్ ఫ్లాట్ లో పోర్ట్ లో జాబ్ చేసేది. ఉదయం లేచిన తర్వాత చక్కగా ప్రార్థన చేసుకుని చక్కగా వాకింగ్ వెళ్ళిపోతాడు. వెళ్ళి ఆయనకి ఎదురైన వాళ్ళందరితో హలో గుడ్ మార్నింగ్ అని చెప్తాడు. స్టార్టింగ్ ఏం చెప్తాడు? హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్తాడు. గుడ్ మార్నింగ్ అంటే వెరీ గుడ్ మార్నింగ్ అనగానే అప్పుడు దేవుడి గురించి చెప్పడం ప్రారంభిస్తాడు. ప్రతిరోజు కూడా ఒకరికి వాక్యం చెప్పండి ఇంటికి రావట్లేదు. ప్రతిరోజు కూడా ఒకరికి వాక్యం చెప్పకుండా, యేసును కూర్చున్న వార్త చెప్పకుండా, యేసు నమ్ముకోండి ఆయన ఎంత గొప్ప దేవుడు, ఈయన మంచి దేవుడు అని చెప్పకుండా ఇంటికి రాడంట. ఈ క్రమంలో మనం ఏ విధంగా మనం ఎందుకు చేయలేకపోతున్నాం? సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెరితనముగా ఉంది, కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి, అంటే దేవుని కూర్చున్న శక్తిని నువ్వు గ్రహిస్తే దేవుడి గురించి నువ్వేం చేస్తావు? ఆటోమేటిక్గా చెప్తావు. ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటే దేవుడి శక్తి నీలో సరిగ్గా ప్రభావితంగా పనిచేయట్లేదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రతి దినము కూడా సంఘం ఏం చేయాలి? దేవుడు గూర్చి సువార్తను ప్రకటించాలి. ఆ బాధ్యత నా మీదే కాదు, మనందరి మీద కూడా ఆ బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. కనుక మన కుటుంబాన్ని మనం ముందు ఇంట గెలిచి రక్షగలవాలి. మొదట ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ రక్షించుకోండి, అప్పుడు రక్షణకు వెళ్తాం. మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలిగితే ఎదుటి వాళ్ళకి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన కుటుంబ రక్షణ కొరకు, ప్రజలందరి రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తూ సువార్త ప్రకటనలో కూడా మనం ఉండాలి. ప్రతి దినము ఏం చేయాలి? మొట్టమొదటి ఏంటి? ప్రార్థన చేయాలి. ప్రతి దినము దేవుడికి మొదలు పెట్టాలి. రెండోది, ప్రతి దినము కూడా దేవుడి సన్నిధిలో తప్పక కూడుకోవాలి. దేవుడి సన్నిధి అంటే వెళ్ళిపోవాలంటే
ఆత్మీయంగా బలపడడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని ధ్యానం చేయడానికి, స్తుతించడానికి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కూడుకోవాలి, దేవుని స్తుతించాలి. 4వది, ప్రతి దినము దేవుని కూర్చిన సువార్త ప్రకటన చేసేవారిగా మనం ఉండాలి. 5వదానికి వెళ్దాం. 17వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటే ఇక్కడ 10-11 వచనాల్లో, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలు సీలను బెరయకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలు సీలయు చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ఎవరంటే బెరయా సంఘస్థులు. బెరయా సంఘస్థులు పౌలు శీలా చెప్తున్న సంగతులు అలాగ ఉన్నవా లేవా, ఇది నిజమా, ఇది అబద్ధమా, ఇది ఉన్నట్లుగా చెప్పారా, లేకపోతే ఏమైనా కల్పితం చేశారా, సత్యమైన బోధ, అసత్యమైన బోధ అని అలాగూ ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించవచ్చు. నేను అడుగుతున్నాను, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారు మీరు? ఎంతమంది చదువు చేయొద్దని బయట కనమోళ్ళు ఏమైపోయారు? ఖాళీ లేదా? ఖాళీ లేదా? మీకు అర్థం చూసుకున్నారా? సెల్ ఫోన్ చూసుకున్నారా? క్రమేపీ దేవుని వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడటం గొప్ప ధన్యత. నేను క్లియర్గా చెప్తాను మరొక మాట. ఎవరైనా మన ఇండియాలో ఒక ఎమ్మెల్యేని, ఎంపీని కలవాలంటే డైరెక్ట్ సిధాగా వెళ్ళి కలిసే అవకాశం ఉంటుంది మనకి. అపాయింట్మెంట్ ఉంటుంది. ఆడి కింద ఒక పిఏ ఉంటాడు. ఆ పిఏ దగ్గరికి వెళ్ళి, అరే బాబు నాకు ఇలా మాట్లాడాలి, నాకు ఇలా పని ఉందో చూసి పెట్టరా బాబు, మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలంటే అది ఒక టైం ఇస్తాడు. ఆ టైంకి మనం వెళ్ళి చేయాలి. ఆ టైంలోకి వెళ్ళి, ఆ టైం మనకి ఇచ్చిన సమయానికి వెళ్ళి మనం మాట్లాడవలసిన సబ్జెక్ట్ మనం మాట్లాడి రావాలి. ఒక రాష్ట్రంలో ఒక 5 సంవత్సరాలు పాలన చేసే ఒక పాలకుడి దగ్గరే ఇంత ప్రాసెస్ ఉంటే, మనల్ని కలిగించిన వాడు, మనల్ని సృష్టించిన వాడు, మనందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేసిన దేవుడితో మాట్లాడడానికి మనకి ఏం లేదు, తీరిక లేదు. పై ఈయన్ని ఏమైనా కలవాలంటే నాకులాగా ఒక పిఏ దగ్గరికి వచ్చి త్రో వెళ్ళాలనడానికి లేదు. ఇంత డైరెక్ట్ మాట్లాడడానికి అవకాశం ఉంది. ఎవరితోటి? దేవుడితో మాట్లాడాలంటే ఏమీ లేదు, కూర్చుని మోకరంటే దేవుడితో మనం మాట్లాడగలం. దేవుని స్తోత్రం కలిగాలి. దేవుడు నీతో మాట్లాడాలంటే బైబిల్ ఓపెన్ చేసి కూర్చుంటే దేవుడు నీతో ఎంత ధన్యత ఇచ్చాడు దేవుడు. కానీ క్రైస్తవులు ఎవరు బైబిల్ చదవరు, పట్టుకుని వస్తారంతే. ఆదివారం పట్టుకెళ్ళిన బైబిల్ అలాగా కబోర్డ్లోకి అలా వెళ్తే మళ్ళా ఆదివారం ఇలాగా దులిపి ఇఫ్ అని అట్టుకుని వచ్చేస్తారంతే. మళ్ళీ ఆదివారం ఇక్కడ ఓపెన్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ క్లోజ్ అవుతుంది, మళ్ళీ ఆదివారమే మళ్ళా. ఇది క్రైస్తవుల భక్తి. ఉన్నారు, కోవలో ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు ఆ విషయం. ఆ కోవలో ఉన్న వాళ్ళు నాకు తెలుసు, నవ్వుతున్నారంటే మీకు అర్థమైపోయింది మీరు ఏంటన్నది. క్రైస్తవ జీవితాల్లో మనం ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని చదవాలి. మీ పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు? వాక్యం మంచిగానే చెప్తున్నాడా? వాక్యం మీ జీవితాలకు ఉపయోగకరంగా ఉందా, లేకపోతే వాక్యాన్ని వక్రీకరణ చేసే విధంగా ఉందా అని మీరు ఏం చేయాలి? ఇప్పుడున్న వాక్యం వారమంతా కూడా ఏం చేయాలి? నెమరు వేయాలి, పరిశోధించాలి. పౌలు శీల అంటే నాబోటుడా? పౌలు గారు అంటే ఎవరంటే గమాలియేలు పాదాల చెంత కూర్చుని ధర్మశాస్త్రాన్ని అవపోషణ చేసిన వాడు, తత్వవేత్త, మహాజ్ఞాని. ఆయన చెప్తుంటే వాక్యము సంఘములో ఉన్న విశ్వాసులు ఏం చేస్తున్నారు? అలాగూ ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధన ఎవరు చేస్తారండి? పరిశోధన ఎవరు చేస్తారండి? సైంటిస్టులు చేస్తారండి. కోవిడ్ వచ్చింది, కరోనా టైంలో వ్యాక్సిన్ కనిపెట్టాలి. వ్యాక్సిన్ ఏదో ఒకటి రావాలి, ఈ వ్యాధికి, ఈ వైరస్ కి నివారణ ఏంటని ఏం చేస్తూ ఉంటారు? పరిశోధన చేస్తూ ఉంటారు.
పరిశోధనలు కొంతమంది చేస్తూ ఉంటారు, పనికి మాలని పరిశోధన చేస్తూ ఉంటారు. ఒక సైంటిస్ట్ బయటకు వెళ్ళాడట. ఒక సైంటిస్ట్ బయటకు వెళ్ళిపోయాడట. బయటకు వెళ్ళి వచ్చేటప్పటికి వాళ్ళ ల్యాబ్ లో ఒక తల వెంట్రుక కనిపించిందట. ఒక తల వెంట్రుక సన్నంగా పొడవుగా ఇంత పొడవుగా ఉన్న వెంట్రుక కనిపించిందట. ఈ వెంట్రుక ఎవరిది? నేను లేని టైంలో ఎవరు నా ల్యాబ్ లోకి వచ్చారు అని దాన్ని పరిశోధన చేయడానికి 10 సంవత్సరాల కాలం పట్టింది. 10 సంవత్సరాల్లో తేలిన ఫలితాలు ఏంటంటే వాడిదని అర్థమైందట. 10 సంవత్సరాల తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ తల వెంట్రుక వాడిదే అని అర్థమైందట. అంటే ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది? నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయంలో? బైబుల్ మనం చదువుతున్నాం అంటే బైబుల్ మనకి అర్థం కాదు. బైబుల్ మనం చదువుతున్నాం అంటే దేవుని చిత్తము మనకు తెలియచెప్పాలి. బైబిల్ మనకు అర్థం అవ్వాలంటే దేవుడి దగ్గర మోకరిల్లాలి. మొట్టమొదట ప్రార్థన పూర్వకంగా, ప్రభువా నేను బైబిల్ చదువుతూ ఉన్నాను, నీ వాక్కులతో నాతో మాట్లాడు, నా పట్ల నీ చిత్తం ఏంటో నాకు తెలియచెప్పు, నీ మనసు నాకు తెలియచెప్పు అని మనం ఎప్పుడైతే ఒబీడియంట్లీగా దేవుడి సన్నిధిలో మోకరిల్లి బైబిల్ చదువుతామో స్పష్టత కలిగినదే మనకు అర్థమవుతుంది. ఒకవేళ మరలా అర్థం కాకపోతే మరలా మోకరిల్లి ప్రార్థన చేస్తే నీలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ తెలివినిచ్చి ఆ వాక్య వివరణ అనేది నీకు తెలియచ్చు. ఈరోజు చాలా మంది బైబిల్ చదవట్లేదు. దేవదాసాయి గారు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసాయి గారు చెప్తూ ఉంటారు, అందరూ క్రైస్తవులందరూ బైబిల్ చదువుతారు కానీ లోకులు క్రైస్తవులు చదువుతున్నారు. అంటే క్రైస్తవులందరూ బైబిల్ చదువుతారని ఆయన అనుకున్నాడు కానీ క్రైస్తవులందరూ బైబిల్ చదవట్లేదు. కానీ లోకులు మాత్రం ఎవరు చదువుతున్నారు? లోకులు అంటే దేవుడిని ఎరగని అన్య జనులు. వీళ్ళేంటి పొద్దుట వెళ్ళిపోతున్నారు, వాక్యం వింటున్నారు, ప్రార్థన అంటున్నారు, తెల్లటి వస్త్రాలు వేసి వెళ్ళిపోతున్నారు, అసలు బ్రతికేంటి అని ఎవరు చదువుతున్నారంటే అన్యులు చదువుతున్నారు. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం చదవవలసింది ప్రతి దినము దేవుడి వాక్యాన్ని చదవాలి. అలా నువ్వు ఉన్నదో లేదో మా ఈ వాక్యం ద్వారా ఈరోజు వాక్యం విన్న తర్వాత నాలో ఉన్న మైనస్లు ఏంటి, నాలో ఉన్న ప్లస్లు ఏంటి, ఈ మైనస్లు మనం తీసేసి మైనస్లు కూడా మనం ఏం చేసుకోవాలి? ప్లస్ చేసుకుంటూ వెళ్ళాలి. అందరూ మంచులని చెప్పను, అందరిలో ఏదో ఒక లోపాలు ఉంటాయి. లోపాలను సరిదిద్దే అర్థమే దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రతి దినము కూడా ఆ విన్న వాక్యాన్ని అలాగూ ఉన్నదో లేదు అని ఏం చేశారట బెరియా సంఘస్థులు? ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చింది. అంటే ప్రతి దినము పరిశోధించాలి. చూడండి, మనకు పశువులు ఉంటాయి, మనందరికీ కూడా కొంతమందికి పాడి ఉంటుంది, పశువులు ఉంటాయి. పశువులు పెంచుతున్న కాపరి ఎప్పుడు కూడా ఆకలితో ఉన్న వాటిని చూస్తాడు. ఆ డొక్కలు లోనకి వెళ్ళిపోతుంటాయి. డొక్కలు అంటే 2 టెక్కలు లేకుంటాయి. ఆ నెమరు వేసి ఆ టెక్కలు కిందకి వెళ్ళిపోయినప్పుడు గబగబా వాటిని విప్పి ఏం చేస్తాడు? పొలంలోకి తీసుకెళ్తాడు. పచ్చని ఆహారం, పచ్చని గడ్డిని చక్కగా గబగబా తినేస్తుంది. తినేసిన తర్వాత రైతు ఏం చేస్తాడు? దాన్ని తాడు పట్టుకొచ్చి కట్టేసి ఒక చోట కూర్చోబెడతాడు. దాన్ని ఒక చోట ఉంచిన తర్వాత అది ఏం చేస్తారు చెప్పండి? తిన్న ఆహారం, కడుపులో ఉన్న ఆహారాన్ని నోట్లోకి తెచ్చుకుని చక్కగా నవ్వుతుంది. అందుకంత స్ట్రాంగ్ గా ఉంటుంది. మనకి ఎన్ని పళ్ళు ఉంటాయి? 32 పళ్ళు. ఒక ముద్ద తింటే 32 సార్లు నవలాలు ఉంటాయి. ఎంతమంది నవ్వుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు? ఒక ముద్దని 32 సార్లు నవలలంటే ఎంతమంది నవ్వుతున్నారు? బిస్కెట్ అలాగే ఇంపార్టెంట్ ఇంకేది నవ్వులే ఛాన్స్ ఎక్కడ ఉంది కదా బాబు. అందుకే చూడండి, ఎండకి ఎండుతాయి, వానకు తడుస్తాయి, చలికి వణుకుతాయి. దానికి ఏ రోగం ఉండదు. ఎండకెళ్ళడం, వానకు తడడం, చలికి వణకం, కానీ మాయిద రోగాలన్నీ. అంటే నేను ఎందుకు చెప్తున్నంటే తిన్న ఆహారాన్ని ఏం చేసింది? అది మరలా ఆహారం నోట్లో తెచ్చుకుని ఏం చేసింది? నెమరు వేసింది. క్రైస్తవ జీవితంలో వాక్యం వింటున్నారో మంచిదే. విన్న వాక్యము మధ్యలో పెట్టుకుని విన్న వాక్యము చక్కగా రాసుకుంటున్నారు, చాలా సంతోషం. రాసుకున్నది ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? మరలా దాన్ని ఏం చేయాలి? ధ్యానపూర్వకముగా దాన్ని మళ్ళా రివ్యూ చక్కగా చదవడం వల్ల దేవుని మనసు అర్థమవుతుంది. నువ్వు నేర్చుకున్నది అనేకులకి తెలియచెప్పగలరు. ప్రతి దినము బెరియా సంఘస్థులు ఏం చేశారట? దేవుడి వాక్యం అలాగ ఉన్నదో లేదో అని ఏం చేశారట? ఏం చేశారు? పరిశోధన చేశారు. మరొక మాటను మనం చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలోకి వెళ్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో, లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 9వ అధ్యాయం 23వ వచనంలో, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా నన్ను వెంబడింపకోరిన ఎడల
తను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాలి. ఈరోజు మీ సిలువను మీరు ఎత్తుకుంటున్నారా? మీ సిలువను వేరే వాళ్ళు మోస్తున్నారా? ప్రతి దినము మీ సిలువను మీరు ఎత్తుకుంటున్నారా? అప్పుడప్పుడు ఎత్తుకుని వదిలేస్తున్నారా? ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు, నన్ను వెంబడింప కోరిన వాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. నన్ను ఎవరైనా వెంబడించాలనుకుంటే మొట్టమొదటిగా తనకు తానుగా ఏం చేయాలి? ఉపేక్షించుకోవడం. ఉపేక్షించుకునుట అనేది విడిచిపెట్టడం. ఉపేక్షించుట అనే దాని గురించి ఆలోచన చేస్తే విడిచిపెట్టుట, తృణీకరించుట, విసర్జించుట అని అర్థాలు వస్తూ ఉంటాయి. ఉపేక్షించుట అంటే మనలో చాలా దేవునికి ఆయాసకరమైనవి ఉంటాయి, మనలో చేదైన వేరులు ఉంటాయి, మనలో దేవునికి ఇష్టం లేనివి ఏవేవో ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? మొట్టమొదట మనంగా వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అందుకంటే నన్ను వెంబడింప కోరిన వాడు, నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాలి. క్రైస్తవులు ఎప్పుడు సిలువను ఎత్తుతారు? క్రైస్తవ బోధకులు ఎప్పుడు సిలువను ఎత్తుతారు? ఎప్పుడండి? గుడ్ ఫ్రైడే రోజుని ఓ పాద్రి గారు ఉంటాడు, పాద్రి గారి తలలు తగ్గి వేస్తారు, పైన చిన్న కిరీటం పెట్టుకుంటాడు, కిరీటం పెట్టుకుని ఒక చెక్కతో చేయబడిన సిలువను ఎత్తుకుంటాడు, ఊరంతా ఊరేగి మళ్ళా సిలువను అక్కడ పెట్టేస్తాడు. మళ్ళా సంవత్సరం వరకు ఆ సిలువ జోలికి. కొంతమంది క్రైస్తవులు ఉంటారు, ఆ సిలువలు మెడలో తప్ప ఎక్కడ కనపడదు, జీవితాల్లో కనపడదు. ఎక్కడుంటాయి? మెడలో ఉంటాయి తప్ప జీవితంలో కనపడదు. ఎందుకు ఈ మాట చెప్తారంటే, దేవుని వెంబడించేవారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి దినము దేవుని వెంబడింప కోరేవారు ప్రతి దినము తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాలి. దేవుని వెంబడించే దేవుడు మన మీద సువార్త భారం అనేది పెట్టాడు. దేవుడు మన మీద పెట్టాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చాను. ఈరోజు నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారో వారి రక్షణార్థమై ఆ భారం దేవుడు మన మీద పెట్టాడు. నశించిపోతున్న వారు ఎందరో ఈరోజు ఇంకా ఎక్కడ చూసినా క్యాంపుల లైన్లో చూస్తే ఎక్కడ చూసినా త్రాగుడు, వ్యభిచారము, జారత్వము, భయంకరమైన చీకటిలో చేసే అసభ్యమైన కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. క్యాంప్స్ వెనకాల, క్యాంపుల్లో జరుగుతున్న ఏరియాలో మనం చూస్తూ ఉన్న క్యాంప్ విజిట్లు మాకు అర్థమవుతుంది. వెహికల్ దిగిన వెంటనే సిరాగా వెళ్ళిపోతూ ఉంటారు, బస్ దిగ్గానే వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి? మూతలిప్పడానికి. ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంది. శరీరము, దేవుని ఆలయమైన నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకోవడానికి నీకు రైట్స్ ఇవ్వలేదు దేవుడు. దేవుని ఆలయం నీ దేహం, నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకునే రైట్స్ నీకు ఇవ్వలేదు దేవుడు. కాబట్టి నీ దేహం మీద నీకు ఆధిపత్యం లేదు. కాబట్టి నీ దేహము దేవునికి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక కోవెలలాగా, ఒక పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఈరోజు ఎందరో నశించిపోతూ ఉన్నారు. వారి పట్ల మనకు కొంత భారం కలిగి యేసును కూర్చున్న వార్తలు చెప్పి వాళ్ళు ఏం చేయాలి? నశించిపోతున్న వాళ్ళని ఏం చేయాలి? మనం రక్షించాలి. అగ్నిలో నుండి ఇలా ఉన్నట్లుగా కొందరిని లాగి రక్షించాలి. ఇప్పుడు నడుస్తున్న కాలమే మందే. ఒక 5 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి నిన్న చెప్పాను కదా. 20 సంవత్సరాల కుర్రోడు కడుపు నిండా ఆహారం తిన్నాడు, 5వ ఫ్లోర్ నుంచి కిందకి రావడం ఏంటి, కిందకు వచ్చి 2 అడుగులు వేసి కుక్క పూలు చచ్చిపోవడం ఏంటి. అసలు ఎంత 70 సంవత్సరాలు చచ్చిపోయినా పోయాడు అనుకోవచ్చు, 80 సంవత్సరాలు పోయాడు వృద్ధాప్యానికి వెళ్ళాడు కదా అనుకోవచ్చు. 20 సంవత్సరాల కుర్రోడు చనిపోవడం అంటే ఎంత అంటే క్రైస్తవ్యంలో ఈ జీవితం అనేది ఎంత అల్పమైనది. నేను చెప్తున్నది ఏంటంటే, మీ జీవితం ఏది కూడా శాశ్వతమైనది కాదు. నీటి మీద బుడగ లాంటిది, ఆవిరి లాంటి జీవితం ఇది. ఈ జీవితంలో దేవుడి కొరకు మీరు పనిచేస్తేనే ప్రతిఫలాన్ని పొందుకోగలరు. అందుకే చెప్పాడు, నన్ను వెంబడింప కోరిన వాడు తను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపాలి. ప్రతి దినము తన సిలువని ఎత్తుకుని ఏం చేయాలన్నాడు? వెంబడించాలి. దేవుడిని వెంబడింపాలనే ఆలోచన ఉందా? ఆలోచన ఉంటే ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? మన సిలువను మనం ఎత్తుకొని దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా బ్రతకాలి. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటుంది కదా? ప్రతిదినము ఒకరికి ఒకడు బుద్ధి చెప్పుడి. ఎండింగ్ లో మనం చదవాలి. ప్రతిదినము
ప్రతి దినము నేడు అనబడు సమయం ఉండగానే, నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికి ఒకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మనకుండిన దృఢ విశ్వాసము అంతము వరకు మట్టుకు గట్టిగా చేపట్టని ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. పాలివారమై వేరుపారి స్థిరపడాలని నాకు మొదటగా చదివించాడు రమేష్. నిజమే, దేవునిలో పాలివారమై మనం స్థిరపడాలి, ఉండాలి అంటే ఇక్కడ చిత్రుడు చాలా చక్కగా ఒకరికి ఒకడు ప్రతి దినము దేవునిలో ఏం చెప్పాలట? బుద్ధి చెప్పాలి. త్రొట్టిల్లిపోతున్నావా? పాపములో పడిపోతున్నావా? దేవుడికి దూరం అయిపోతున్నావా? లోకమునికి అవిధేయుడిగా ఉన్నావా? ఇగో ప్రతి దినము ఒకరికి ఒకరు మనం ఏం చేయాలి? బుద్ధి చెప్పుకొని పురుకొల్పుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చాలా చక్కగా చెప్తున్నాడు, ఇగో ఆ దినము ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలాగనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మట్టుకు గట్టిగా చేపట్టని ఎడలనే క్రీస్తులో మనం ఏమవుతాం? పాలివారం అవుతాం. క్రీస్తులో మనం పాలివారిగా ఉండాలంటే ప్రతి దినము దేవునిలో ఒకరికి ఒకరు మనం ఏం చేయాలి? బుద్ధి చెప్పుకోవాలి. బుద్ధి చెప్తే నన్నుగా ఎవరైనా చెప్పకూడదు అనకూడదు. బుద్ధి చెప్పడం అంటే నీ మేలు కోరు స్నేహితుడు నీకు ఏం చేస్తాడు? పగవాడు మనకి ఈ కావాలి, ఏం కావాలి? మనకి ఈ కావాలి, ఈ చెప్తు లెక్కలేని ముద్దులు పెట్టే వాళ్ళతో దూరంగా ఉండండి, పొగిడే వాళ్ళతో దూరంగా ఉండండి. నిన్ను గాయపరిచి నిన్ను ఆత్మీయతలోకి తీసుకొచ్చే వాళ్ళతో నువ్వు ఎలా ఉండాలి? దగ్గర. మేలు కోరు స్నేహితుడు ఎప్పుడు కూడా నీకు ఏం చేస్తాడు? నువ్వు బాగుండాలనుకున్నవాడు నేను తిడతాడు, అవసరమైతే కొడతాడు, నిన్ను గద్దెస్తాడు, నీకు బుద్ధి చెప్తాడు. నువ్వు బాగుండకూడదంటే లెక్కలేని ముద్దులు పెడతాడు, ముద్దులు పెట్టి ముంచేస్తాడు. ఇటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏం చేశారు? ప్రతి దినము ప్రారంభ క్రైస్తవ సంఘం ఏం చేసింది? మొట్టమొదటిది ప్రతి దినము దేవునికి మొరపెట్టింది. రెండోది ప్రతి దినము దేవుని సన్నిధిలో తప్పక కూడుకున్నారు. మూడవది ప్రతి దినము దేవుణ్ణి స్తుతించింది. నాలుగవది ప్రతి దినము యేసే క్రీస్తు అనే సువార్తను ప్రకటించింది. ఐదవది ప్రతి దినము దేవుని వాక్యాన్ని పరిశోధన చేసింది. ఆరవది ప్రతి దినము మన సిలువను మనమే ఎత్తుకుని దేవుణ్ణి వెంబడించాలి. ఏడవది ప్రతి దినము దేవునిలో ఉన్న వారిని ఒకరికి ఒకరు మనం ఏం చెప్పాలి? బుద్ధి చెప్పుకోవాలి. దేవుని సన్నిధి మానద్దు. ఆ దినము సమీపించిన కొలది మరీ ఎక్కువగా ఒకరినొకరు ఏం తీసుకోవాలంట? పురుకొల్పుకోవాలి. దేవుడి సన్నిధి అంటే ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. వాళ్ళ గురించి మాకెందుకులే అనకూడదు. సైన్యములో దేవుడు ప్రతి దినము కూడా సమాజముగా కూడుకోవడం అనేది దేవుడు నేర్పిన నియమము కనుక ప్రతి దినము దేవుళ్ళు అలా గడుపుదాం. అట్టి కృపటి ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయును గాక. విత్తబడిన వాక్యము మన వెనుకడులో ఫలించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి పడండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం.